పట్టాభి గారేనా? అవునండి. నమస్కారం సార్. మీరెవరు? నా పేరు పంజు. కార్పొరేషన్ ఆఫీసులో అడిగితే మీ నంబర్ దొరికింది సార్. దేని గురించి చేశారు? ఎంత బ్యాడ్ ఫుడ్ సార్ అది. అంత చండాలమైన ఫుడ్ తినడం వల్ల 5 గంటల నుండి టాయిలెట్ లోంచి బయటికి రాలేకపోతున్నాను నేను. మాలాంటి పేదవాళ్ళు తిరువనంతపురంకి పని మీద వస్తే ఇలా టాయిలెట్ లోనే ఉండి చచ్చిపోవాలా ఏంటి? మీరు ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ గా ఏం చేస్తున్నారు సార్? మీరు ఎక్కడికి వెళ్ళి తిన్నారు? వినీత హోటల్ అని మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది. సరేనండి, నేను మీకు కాసేపట్లో ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను, సరేనా? సుకుమార్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన వినీత అనే హోటల్ ఒకటి ఉందా? ఉంది సార్. స్టార్ట్ చేయి. సూపర్ సార్, అది వేలునాయుడు గారి మామ హోటల్. ఎవరిదైతే ఏంటయ్యా, చట్టం తరపున తను చేసుకుపోతుంది. మీరు చెప్తుంది కరెక్ట్ సార్. దూసుకుపోవడమే. ఓకే సార్. సార్ మీరు చేసిన డ్రామా చాలా బాగుంది సార్. నా బ్లడ్ లోనే నాటకం కలిసిపోయి ఉంది. పట్టాభి వాడు అక్కడ తింటాడు, మనం 16వ రోజు వెళ్లి తిందాం. అది సార్. హలో వేలు గారు, మేము వింటా హోటల్కి వచ్చాం. పట్టాభి గారు లోపలికి వెళ్ళారు. ఫోన్ ఆఫ్ చేయకుండా పాకెట్ లో పెట్టుకుని వెళ్ళు. ఓకే సార్. వినబడుతుందా సార్? ఏమైంది సార్? భోజనం. సార్ మీరెవరో నాకు తెలుసు సార్. మీరు డ్యూటీలో ఎంత బాధ్యతగా ఉంటారో నాకు తెలుసు సార్. కానీ ఈ ఊళ్ళో నాకు 4-5 హోటల్స్ ఉండేవి. నిజం చెప్పాలంటే ఈ ఊర్లో మహారాజు గారి తర్వాత సొంత డబ్బులతో కారు కొన్నది నేనే సార్. ఇప్పుడు అన్ని నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. నాది బాగా బ్యాడ్ టైం నడుస్తుంది సార్. నేను బతకడానికి ఉన్నది ఒకే ఒక్క దారి సార్. ఇది మూసేయద్దు సార్. భోజనం తీసుకురమ్మని చెప్పాను, వెళ్ళండి, తీసుకురండి. అక్కడ భోజనం చేసిన వారు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ సాంబార్ ఎప్పుడు చేశారు? ఇప్పుడే వండాను సార్. తింటుంటే అలా లేదే, ఎప్పుడో చేసినట్టుంది. సార్ అది ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు ఈ రోజు వరకు ఏ కంప్లైంట్ చేయలేదు సార్. ఇక్కడ కిచెన్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇటు పక్కన ఉంది సార్. సార్ వేలు గారు, ప్లాన్ సక్సెస్. పట్టాభిరామ్ గారు కిచెన్ లోకి ఎంటర్ అయ్యారు. గుడ్ జాబ్. ఈ రోజు మీరు ఏ వంట వండుతున్నారు? రసం. ఇది కొంచెం వేడి రుచి చూద్దాం. అరిసెలా తీయగా ఉంది. ఆ రసానికి స్పెషాలిటీ ఏంటంటే అటువంటి రసం ఇంతవరకు ఎవరూ తాగలేదన్నాడు. ఇప్పుడు లైఫ్ అంతా తాగొచ్చుగా. రే శేషు, సారు బండిలో కొత్త దంపతులకు కావాల్సిన అన్ని ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. ఈ మనిషి ఏంటి సడన్ గా బుసరవెల్లిలా కలర్ మార్చాడు? ఈ మనిషి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ మనిషి ఏం చేసినా ఏదో ఒక లాభం చూసుకొని చేస్తాడు. వక్ర బుద్ధి చూద్దాం. నేను లేట్ గా రాలేదుగా. ఇది వేసుకోమని చెప్పండి, కలర్ఫుల్ గా ఉంటుంది, వేసుకోమనండి. మీకు అన్నీ చెప్పడానికి మా ఉన్నారు. ఏంటి మామా, ఏంటి సంతోషమా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలి మరి. నాకు కూడా ఒకటి రెండు తీసుకోండి. పర్లేదు. ఇదిగో సార్, మీరు కొనుక్కొచ్చింది, మీరు తినండి. సార్, మనం మామకు ఎసరు పెడదాం అనుకుంటే ఆయన రివర్స్ లో మనకు పెట్టారు. ఇంతవరకు ఆ స్వామి ఎవరు?
మనతో పనిచేసే మనిషి కానీ ఇప్పుడు మా మామకు అల్లుడు అంటే నాకు తమ్ముడు. ఇక మీద అంతా ఆటరా. అన్నదమ్ముల మధ్య ఆట. స్వామి ఆ? నీతో మాట్లాడాలి రా. హే, ఎక్కడికి? రా ఇంతకు ముందు మ్యాట్రిమోనీలో మీ వినీత ఇలా రా. రా రే హరి ఓ ఫోటో తీరా. మామా మీరు వచ్చేసారా? మీకు లేట్ అవుతుందేమో అనుకున్నా. అమ్మా వాళ్ళు వచ్చేసారు చూడండి. రండి రండి. హారతి తీసుకురా. హాయ్, ఆవిడ తనూజ వర్మ కదా? లోపలికి పద. రండి రండి. పెళ్లి తర్వాత రసం పెట్టడం అంటే చాలా సాధారణమైన విషయం, కానీ రసం వల్ల పెళ్లి జరిగిందంటే చరిత్రలో ఇదే మొదటిది. మొత్తం మీద ఇది మంచి సెన్సేషన్ అయ్యింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ. అయ్యా హారతి. కుడికాలు లోపల పెట్టరా అమ్మా. హలో. ఏంటిదంతా? ఆశీర్వదించండి. అందరూ అలానే చెయ్యాలని చెప్తారు. అవన్నీ పాతకాలపు సంప్రదాయాలు. భార్య భర్త కాళ్ళ మీద పడ్డాం. మన తరంలో అవన్నీ అక్కర్లేదు. మనిద్దరం సమానంగా ఉంటే చాలు, అంతే. మీరు చాలా మంది అమ్మాయిలు చూసారా? కరెక్ట్ గా చెప్పాలంటే 43 మందిని చూశాను. అందులో ఎవరికి రసం చేయడం తెలీదా? ఒక అమ్మాయి నన్ను ఢీ కొట్టింది. నన్ను వంటగదిలోకి తీసుకువెళ్లి సవాల్ చేసి మరీ తను రసం పెట్టి చూపించింది. ఆ తర్వాత ముందుగా రసం తాగింది వాళ్ళ నాన్నగారు. తాగి ఆయన నాతోటి వేరే ఇంకేమైనా చేసుకుని నా కూతురు నేను ఇవ్వను అన్నాడు. భేషుగ్గా ఉంది ఆ రసం. రసం మీకు అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ప్రతిరోజు రసం కావాలా? ఇప్పుడు చేసి ఇచ్చినా కూడా ఓకే. నేను వెళ్ళి చేసి తీసుకొస్తా. ఆగు. ఆ రసమే కాదు, జీవితంలో ఎన్నో రకాల రసాలున్నాయి. ఒక్క నిమిషం. హలో హలో హలో, పట్టాభ్రం సరేనండి? అవును. ఎవరు? సార్, మీ లైఫ్లో ఇలా జరుగుతుందని ఈ నిమిషం వరకు నేను అనుకోలేదు సార్.